ఈరోజు బంగారుపాలెంకి జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులని పరామర్శించడానికి వస్తున్న తరుణంలో ఎల్లో మీడియా అయితే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క టైటిల్ పెట్టి ఒకరేమో బల ప్రదర్శన అంటారు, ఒకరేమో దండయాత్ర అంట, ఒకరేమో రైతుల తిరుగుబాటు అంట, ఒకరేమో రైతు సమస్యలన్నీ తీరిపోయినా ఇప్పుడెందుకు వస్తున్నాడు అని, తర్వాత కొంతమంది ఏమో 11 మంది ఎమ్మెల్యేలే కదా అని, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అనేటువంటి ఈ యొక్క వాళ్ళందరి కూడాను 11 గంటల నుంచి కళ్ళు పెద్దవి చేసుకొని ఆ ఛానల్లో చూస్తూ ఉంటే ఎన్ని ఆంక్షలు విధించినా, రౌడీ షీట్లు తెరుస్తామని తెలిసినా, అదేవిధంగా ఆటోలకి పెట్రోల్ బంకుల్లో వాళ్ళకి ఆంక్షలు పెట్టించేసి ఎవరు వచ్చినా కూడా సీజ్ చేస్తామని బెదిరించినా, కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ అని అన్నా కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క బంగారుపాలెంలో అడుగు పెట్టతానే ఆ యొక్క రైతులంతా కూడాను వేలాది మందిగా ఆంక్షలనన్నీ కూడా అధిగమించేసేసి తమ బాధలు చెప్పుకోవడానికి, తమను పరామర్శించడానికి వచ్చినటువంటి నాయకుడికి ఈ యొక్క రైతులంతా కూడా సంఘీభావంగా ముందుకు రావడంతో ఎల్లో మీడియా అంతా కూడా షేక్ అయిందని చెప్పొచ్చు. ఇక ఎప్పట్లాగా ఫేక్ ఫ్యాక్టరీ నుంచి తెలుగుదేశం అఫీషియల్ ఖాతాలలో ఫేస్బుక్ అదేవిధంగా ట్విట్టర్ ఖాతాలో ఓపెన్ చేసేసి ఎప్పుడుతో లోకేష్ది తిరిగిందని జనాలు లేని ఒక ఫోటో తీసుకొని వచ్చి ఎడిట్ చేసేసి జగన్ యాత్రకు భయపడి ఎవరు రాలేదు, జనాలు లేక పలచబడ్డారని ఒక ఫోటో ఫేక్ ఫ్యాక్టరీ పెట్టారు. కానీ ఎల్లో మీడియా చూస్తే గీంకారాలు చూస్తున్నాయి. సో ఎప్పటికైనా కూడాను ఒకటి గుర్తుపెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎల్లో మీడియాలో పచ్చ పత్రికల్లో మాత్రమే బలంగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజల గుండెల్లో బలంగా ఉంటారు. ఈ రెండు తేడా తెలుసుకోండి. ఆయన్ని ఎంత ఆపాలని చూస్తే, ఎంత అనగదొక్కాలని చూస్తే ఒటుడు ఇంతింతాయి అన్నట్లు అంతకంటే పెద్ద ప్రవాహంలాగే జనసంద్రంలోకి వస్తారు. జనసంద్రం అంతా కూడా హక్కున చేర్చుకుంటారనేది ఎల్లో మీడియా గుర్తు చేసుకోవాలి.